కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్‌ని మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో అనిల్ కుమార్ కలిసినట్టుగా తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ గురించి మనకు తెలిసిందే. నెల్లూరు జిల్లాకి సంబంధించిన మంత్రి. నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి నేత. ఆయన గురించి మాట్లాడే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నానిలాగా అనిల్ కుమార్ యాదవ్ కూడా. తన నోటికి, మాటకి సంబంధమే ఉండదు. అయితే ఈ నేపథ్యంలో మన పవన్ కళ్యాణ్ ఫ్రీ ఫుడ్ క్యాంటీన్‌ని పెట్టించారని తెలిసి అక్కడికొచ్చి ఒక్కసారిగా షాక్ ఇచ్చారట. అంతేకాకుండా మంగళగిరి పార్టీ ఆఫీస్‌కి కూడా ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో ఓపెన్ చేసిన పార్టీకి సంబంధించిన క్యాంటీన్ గురించి, అలాగే కొద్దిసేపటి క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌ని కలిసి అనిల్ కుమార్ యాదవ్ సంచలనమైన కామెంట్లు చేశారట. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి వల్ల పూర్తిగా నష్టపోతుందని, తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని చాలా తొందరగా గ్రహించి, కనీసం మీరు అనుకున్న ఒక చోట కూడా మీకు టికెట్ ఇవ్వదు. వాళ్ళకై మిగిలితేనే మీ గురించి ఆలోచిస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు స్ట్రాటజీని ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్‌కి చెప్పారట. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌ను కలిసి అనిల్ కుమార్ యాదవ్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే సమాచారం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబుకి వ్యతిరేకంగానే చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతో సంచలనంగా మారుతోంది. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్‌ని కలిసినడంతో అమరావతికి సంబంధించిన విషయంలో ఇప్పటికే మోసం చేశారని, ఇప్పుడు కూడా మళ్ళీ మోసపోవద్దని చెప్పినట్టుగా అయితే సమాచారం అందుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.